మనతో పాటు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు. మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఫస్ట్ కేటీఆర్ చుట్టూ బిగించినప్పటికీ ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు చుట్టూ తిరుగుతుంది. నిజంగా హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు మీద వ్యతిరేకంగా చెప్పాలంటూ పోలీసులు వాళ్ళని వేధించడాన్ని ఎట్లా చూస్తారు? ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం. నేను దాని గురించి మాట్లాడనండి ఒక మాజీ పోలీస్ అధికారిగా. రెండవది, రాజకీయ నాయకులకు ఫోన్ ట్యాపింగ్కు సంబంధం ఉండదు. వాళ్ళకు అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో లేకపోతే ఇంటెలిజెన్స్లోనో లేకపోతే ఇంకేదైనా చట్టబద్ధమైన సంస్థలు ఏం జరుగుతుంది అనేది రాజకీయ నాయకులకు తెలిసే సవాలే లేదు. తెలియదు, ఎప్పుడు కూడా తెలియదు. బట్ ఏసీపీ కానీ డీసీపీ కానీ వాళ్ళను వేధించినటువంటి సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు? సో దాని తర్వాత ఆయన జైలు నుంచి అఫిడవిట్ విడుదల చేయడాన్ని ఎట్లా చూస్తారు? అదే చెప్తున్నా నేను. నిజానికి వాళ్ళ పేర్లు ఆ వంశీకృష్ణ అనే వ్యక్తి నోటి ద్వారా చెప్పించాలని ఏదైతే దుర్మార్గమైన ప్రయత్నం, కుట్ర ఏదైతే మరి తెలంగాణ పోలీసులు చేస్తున్నారో అది తప్పు, పూర్తిగా తప్పు, అనైతికం, తర్వాత చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలో ఆర్టికల్ 20 ఏం చెప్తున్నది? ఎవ్వరు కూడా తనకు వ్యతిరేకంగా తానే స్టేట్మెంట్ ఇచ్చుకోకూడదని చెప్తా ఉన్నది ఎవరైనా పోలీస్ కస్టడీలో ఉన్న వాళ్ళు. కానీ ఈరోజు రాజ్యాంగ వ్యతిరేకమైన పని తెలంగాణ పోలీసులు చేస్తూ ఉన్నారు. సో ఆ రోజు మరి డీసీపీ విజయ్ కుమార్ గారి మీద, అదేవిధంగా ఏసీపీ మోహన్ కుమార్ గారి మీద ఆ వ్యక్తి మేజిస్ట్రేట్ ముందరనే వాంగ్మూలం ఇచ్చిండు. దాని మీద చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలి. ఒక వ్యక్తి మీద సాక్ష్యం లేనప్పుడు, ఆధారాలు లేనప్పుడు, లేని ఆధారాలను సృష్టించడం అనేది ఒక నేరం. వాళ్ళని వేధించడాన్ని, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మీరు ఏం చెప్తారు? అసలు అట్లా చేయొచ్చా సార్? అంటే వాళ్ళ మీద నెక్స్ట్ ఎట్లాంటి శిక్షలు ఉండబోతాయి? చేయకూడదు. అంటే డిపార్ట్మెంట్ పరంగా తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళు చర్యలు తీసుకోకపోతే మేము తప్పకుండా కోర్టుకు పోతాం. క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ చీఫ్ సెక్రటరీ అండ్ దెన్ డీజీపీ ఉన్నారు. అదేవిధంగా మరి దేశంలో కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఉంది. వాళ్ళకు కూడా తప్పకుండా ఈ అధికారుల మీద కంప్లైంట్ చేస్తాం. నేను మిగతా అధికారులందరినీ కూడా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న అక్రమ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని దయచేసి మీరు పాటించకండి. మీకు చేత కాకపోతే, మేము పాటించడం ఇష్టం లేకపోతే పక్కకు జరగండి. మీరు ఉండి వాళ్ళు చేయమన్న తప్పులని చేస్తే మాత్రం రేపు మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. తర్వాత మేము బాధ్యులం కాము. సో ప్రతిసారి వాయిదాలు అడుగుతారు. వాయిదాల మధ్యలో ఎవరినో అరెస్ట్ చేయడం, లేకపోతే పలానా వ్యక్తి మీద మీరు సాక్ష్యాలు చెప్పాలంటూ వాళ్ళని బెదిరింపులకు గురి చేయడం, ఇట్లాంటివన్నీ మనం కంటిన్యూగా చేస్తున్నారు. అట్లాగే అరెస్ట్లను ఎట్లా చూస్తారు ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ సర్కార్ హయాంలో? రేవంత్ సర్కారే అక్రమ సర్కార్. ఈ సర్కారు ఒక ఓట్లకు నోట్ల కేసులో ఆ కేసులో జైల్లో ఉన్న వ్యక్తి ఇవాళ మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయనే హోంమంత్రిగా ఉన్నాడు. ఆయన నోటి నుంచి చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన మాటలు, ఆలోచనలు వస్తాయని అనుకోవడం లేదు. దురదృష్టం ఏంటంటే నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైన్ అయిన పోలీస్ అధికారులు, స్టేట్ పోలీస్ అకాడమీలో ట్రైన్ అయిన పోలీస్ అధికారులు ఆ చట్ట వ్యతిరేకమైన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడమే తెలంగాణ ప్రజల దురదృష్టం. కానీ నేను మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నా, దయచేసి మీరు ఆ చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు మానుకోండి. మీరు డోంట్ గో ఓవర్ బోర్డ్. పీపుల్ విల్ రిమెంబర్ ఎవ్రీథింగ్. ప్రతిది కూడా రికార్డ్ మీద ఉంటుంది. ఈరోజు ఈ బాధితులు వాంగ్మూలం ఇచ్చిండ్రు. ఆ వాంగ్మూలము కోర్టులో రికార్డు చేయబడ్డది. మీరు ఎన్ని చేసినా కూడా ఈ వాంగ్మూలం అనేది ఆన్ రికార్డు ఉన్నది. మీరు తప్పించుకోలేరు. దయచేసి రేవంత్ రెడ్డి ఇస్తున్న అక్రమ ఆదేశాలను బేఖాతరు చేయండి, మీరు పాటించకండి. అదే చెప్తున్నా. కేటీఆర్ మీద పెట్టినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులోనే 4 కీలకమైన వ్యక్తులకు రీసెంట్గానే బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఇదే హరీష్ రావు మీద పెట్టినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించినటువంటి 3 వ్యక్తులకు కూడా నిన్న నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది కదా సార్. ఫర్దర్గా ఎట్లా ఉండబోతుంది? నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన అంశం. దాన్ని మొట్టమొదట రికార్డు మీద పెట్టడమే తప్పు. తెలంగాణ ముఖ్యమంత్రికి, హోంమంత్రి రేవంత్ రెడ్డికి దేశ భద్రత మీద ఏ మాత్రం కూడా అవగాహన లేదు. ఆయనకు పరిపాలన చేత కాదు అనేది క్లియర్గా తెలిసిపోయింది. ఇంకా రెండవది, రాజకీయ నాయకులకు ఫోన్ ట్యాపింగ్కు సంబంధం ఉండదు. అసలు రాజకీయ నాయకులకు సంబంధం లేని వ్యవహారం. కానీ దాంట్లో రాజకీయ నాయకులందరి పేర్లు తీసుకొస్తున్నారంటేనే ఇందులో కుట్ర ఉన్నది. హరీష్ రావు గారు మాట్లాడుతున్న ఈ ప్రశ్నలను తట్టుకోలేక, వారు సంధిస్తున్న బాణాలను వాటికి ఆన్సర్ చేయలేక, వారిని వేరే విధంగా ఎంగేజ్ చేసి ఇబ్బంది పెట్టాలన్న కుట్రనే ఇందులో కనిపిస్తుంది తప్ప ఇంకోటి లేదు. దానికి ఎట్టి పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీ భయపడదు. సో రామలింగమూర్తికి సంబంధించిన హత్య కేసు విషయం మాట్లాడతాం సార్. సో దీంట్లో పొలిటికల్ యూటర్న్ తీసుకుంది. ఎందుకంటే ఉదయం వాళ్ళ ఫ్యామిలీ
భూ తగాదాల వల్లనే మా ఆయన చనిపోతున్నారని చెప్పినప్పటికీ కూడా భార్య సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ మాట మార్చి పొలిటికల్ స్టాండ్ తీసుకొని బీఆర్ఎస్ నాయకుల్ని ముందట పెడుతున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? నేను ఒక్కటే చెప్తున్నా, ఇప్పటికి కూడా చెప్తున్నా, నిజాలు నిప్పులాంటివి. రామలింగమూర్తి గతం ఏంది, ఆయన నేర చరిత్ర ఏంది, ఆయన ఎందుకు జైలుకు పోయిండు పీడీ యాక్ట్ కింద, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు సుస్పష్టంగా తెలుసు. సో ఆయనను ఎవరు హత్య చేసిండ్రు, ఆ హత్య చేసిన వాళ్ళు ఎవరో కూడా పోలీసు వాళ్ళకు తెలుసు. ఇంకా ఏమైనా వెనుక కుట్ర కోణాలు ఏమైనా ఉంటే పోలీసు వాళ్ళని తీయమని చెప్పండి, ఆధారాలు చూపించమని చెప్పండి. అంతే తప్ప రోజుకో స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతున్నాను. ఇంతకుముందు ఆ చక్రధర్ కేసు కూడా అదే కదా, ఆయన రాత్రి కలగాని నాకు ఈ విధంగా హరీష్ రావు ఇట్లా అన్యాయం చేసిండని కలగాని అది పేపర్ మీద రాసుకొస్తే అదే కంప్లైంట్ కాదు. కంప్లైంట్లో 100 రాయొచ్చు, కానీ దానికి ఆధారాలు ఉంటేనే అది నేర నిరూపణ అవుతుంది, లేకపోతే కాదు. సో మీరు అన్నట్టు అక్రమ అరెస్టులు అనేవి సర్వసాధారణమైనప్పటికీ కూడా సాక్ష్యాలు ఆధారాలను ఎందుకు ముందట పెట్టలేకపోతుంది గవర్నమెంట్? ఎందుకంటే హోంశాఖ కూడా వాళ్ళ చేతిలోనే ఉంది, సీఎం రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది. నేను అదే చెప్తున్నా, నీ దగ్గర 90,000 మంది పోలీసులు ఉన్నారు, నీ దగ్గర ఆధారాలు తీసుకొచ్చే వ్యవస్థ ఉన్నది, నీ దగ్గర అన్నీ ఉన్నాయి, మరి ఎందుకు నువ్వు పెట్టలేకపోతున్నావు? నీ దగ్గర లేవు ఆధారాలు, నువ్వు పెడుతున్నంత కూడా కక్షపూరితంగా కుట్రపూరితంగా పెడుతున్న కేసులే. అందుకొరకు నీ వల్ల ఏమీ కాదు. నువ్వు అధికారం మీద ఏమంటారు, అది ప్రజల అధికారం ఇచ్చిండు, దానివల్ల ప్రజలకు బెయిల్ చేయాల్సిన వ్యక్తివి నువ్వేంది ఇట్లా అక్రమ కేసులు పెట్టుకుంటూ కూర్చున్నావు? ఇది అక్రమ కేసుల మీద పెట్టే శ్రమ, ఆ డబ్బులన్నీ కూడా ప్రజల సంక్షేమం కోసం పెడితే బాగుపడతారనేది నేను చెప్పాను. వన్ క్వశ్చన్ సార్, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చాలా కీలక రోల్ పోషిస్తారు. అట్లాంటి అధికారుల మీద చాలా చులకన భావంతో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి, సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుని ఎట్లా చూస్తారు? ఐఏఎస్ అధికారులేమో ఏసీలకు అతుక్కుపోయి రూమ్లలో ఉంటున్నారు, ఐపీఎస్ అధికారులు భూ దందాలు చేస్తున్నారు, మీన్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొని సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు అన్న విధానాన్ని. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ముఖ్యమంత్రి అయితే, సెటిల్మెంట్ చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే, దందాలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆయన నోటి నుంచి వచ్చే మాటలు కూడా ఈ దందాలకు సంబంధించిన మాటలే వస్తాయండి. సో అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు చెడ్డోళ్ళు కాదు, అందరు ఐపీఎస్ ఆఫీసర్లు చెడ్డోళ్ళు కాదు, అందరు ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు కూడా చెడ్డోళ్ళు కాదు. ఒకరిద్దరు బ్యాడ్ ఆపిల్స్ ఉంటారు అక్కడిక్కడ, వాళ్ళ గురించి పబ్లిక్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన చెప్పిన దాంట్లో కొంత నిజం కూడా ఉండదండి. ఏ మాటకు ఆ మాట. ఎందుకు చెప్తున్నంటే, ఇవాళ ఆయన చెప్తున్నట్టుగానే ఇవాళ ఒక ఆఫీసరు హరీష్ రావు గారి పేరు చెప్పు అని ఎందుకు అంటున్నాడు? అర్థమైందా మీకు? హరీష్ రావు పేరు చెప్పు అని ఎందుకు అంటాడు? సిరిసిల్ల కలెక్టర్ కేటీఆర్ బొమ్మ పెట్టుకోగానే ఆయన కోపం వస్తుందా? కేటీఆర్ బొమ్మ పెట్టుకుంటే నీకే నొప్పి. నువ్వు కలెక్టర్, నీ పని నువ్వు చేసుకో కదా. నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నది నీ చేతిలో, అన్ని డిపార్ట్మెంట్ వాడు రివ్యూ చేసుకో, ప్రజల దగ్గరకో, ప్రజల బాధలను తెలుసుకో, అవన్నీ చేయాలి. కానీ కేటీఆర్ బొమ్మ పెట్టుకుంటే నీకే నొప్పి. ఇప్పుడు సాయిరెడ్డి అని ఒక ఆయన సర్పంచ్ రేవంత్ రెడ్డి అన్నదమ్ముల పేర్లు చెప్పి చచ్చిపోయాడు. చచ్చిపోతే దాని మీద ఎందుకో రేవంత్ రెడ్డి ప్రదర్శన పిలిపించి కనీసం అడగాలి కదా, ఏమయ్యా మీరేమన్నా చేసిన ఈ ముసలాయనని. నువ్వు అడగదు లేదంటే ఆయన రేవంత్ రెడ్డి చెప్పిందే నిజం అవుతున్నది. ఆడ కొంతమంది వికారాబాద్ కలెక్టర్కు తిరుపతి రెడ్డి ఏం పవర్ ఉందని, ఏం పోస్ట్ ఉందని ఆయనకు రెడ్ కార్పెట్ వెల్కమ్ పెడుతున్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఆయన వీళ్ళందరితో ఇట్లా పనులు చేయిస్తున్నాడు కాబట్టి ఆయనకు న్యాచురల్గా వచ్చింది ఆ మాట రేవంత్ రెడ్డికి. వీళ్ళందరూ దందాలు చేసినట్టు నువ్వు దందాలు చేయమంటున్నావు వాళ్ళని. ఇంతకుముందు చాలా కేసెస్ విషయంలో అసలు బయటికి రాని ముఖ్యమంత్రి, స్పందించని ముఖ్యమంత్రి నిన్న రామలింగమూర్తి కేసులో మాత్రం బయటికి వచ్చి మరి సో ఆదేశాలను జారీ చేశారు. సిబిఐ విచారణ జరిగే అవకాశాలు కూడా ఉంది అన్నారు. సో ఎట్లుంది సార్ దీని విషయంలో ఆయన స్పందించడాన్ని ఎట్లా చూస్తారు? నేను అదే చెప్తున్నా, రేవంత్ రెడ్డికి తెలిసిందంతా కూడా ప్రతిపక్షాలను ఎట్లా వేధించాలనేది ఒకటే తెలుసు. మర్డర్గానే చూడాలి. దాని వెనుక ఏమైనా కుట్రకోణం ఉంటే 2 నిమిషాలు బయటకు వస్తుందండి, అది పెద్ద ఇష్యూ కాదు. అవతలడి నేర చరిత్ర కూడా చూడాలి. చచ్చిపోయిన వ్యక్తి నేర చరిత్ర కూడా చూడాలి, చంపిన వ్యక్తుల నేర చరిత్ర కూడా చూడాలి, వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయో చూడాలి. ఇంకేమైనా తెలియని కుట్రలు ఉంటే ఆ కుట్రలు బయటికి తీయాలి. కానీ ఆయన మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ జలదోపిడీ చేస్తూ ఉన్నది, ఇవాళ తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను గుంజుకపోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. దాని గురించి ఎప్పుడైనా రివ్యూ పెట్టిండా ముఖ్యమంత్రి? కేసీఆర్ కిట్స్ రాక ఎంతోమంది గర్భిణీ స్త్రీలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి ఎప్పుడైనా రివ్యూ పెట్టిండా ముఖ్యమంత్రి? మిషన్ భగీరథ ఎంప్లాయీస్కి ఇప్పటివరకు కూడా ఏమంటారు జీతాలు వస్తలేవు, దాని గురించి ఎప్పుడైనా ముఖ్యమంత్రి పెట్టిండా? మిషన్ భగీరథ పైప్ లైన్ సరిగ్గా పనిచేస్తలేవు, దాని గురించి ఎప్పుడైనా రివ్యూ పెట్టిండా? రియల్ ఎస్టేట్ రంగం కుప్ప కూలిపోయింది, దాని గురించి ఎప్పుడైనా రివ్యూ పెట్టిండా? అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలి, దాని గురించి ఎప్పుడైనా పెట్టిండా? ఏమీ చేయలే. ఎప్పుడు ఆ కేసు పోలీస్ అవతలను ఎట్లా సతాయించాలి, అవతలను ఎట్లా, దాని మీదనే ముఖ్యమంత్రి ఉన్నాడు. అవతల పక్కన వాళ్ళని వేధించే విషయంలో ఎస్పెషల్లీ పోలీసులను బాగా యూజ్ చేసుకుంటున్నారు యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా. సో మీరు చెప్పండి, సో మాజీ ఐపీఎస్ ఆఫీసర్గా మీరు చెప్పాలనుకుంటుంది పోలీసు ఉన్నతాధికారులకు కావచ్చు, లేదంటే ఇప్పుడు వీళ్ళని బెదిరింపులకు గురి చేయడం కావచ్చు, అక్రమ కేసులు పెడుతున్న ప్రతి ఒక్క పోలీస్కి మీరు చెప్పేటువంటి సజెషన్స్? చట్టబద్ధంగా పనిచేయండి, రాజ్యాంగ విలువలను కాపాడండి, గుండెలో పెట్టుకొని కాపాడుకుంటాం. అవసరం అనుకుంటే
బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్సిలరేటెడ్ ప్రమోషన్లు ఇచ్చి అత్యంత త్వరగా ఐపీఎస్ హోదా మీకు ఇచ్చి మిమ్మల్నే జిల్లా ఎస్పీలుగా తెలంగాణ ప్రభుత్వం రాబోయే రోజుల్లో చేయబోతున్నది. కేసీఆర్ గారు అంటేనే అన్కన్వెన్షనల్ పొలిటీషియన్, సాంప్రదాయేతర విధానాలతోని జనరంజకంగా పాలన చేసే వ్యక్తి. మంచిగా పనిచేసే అధికారులను త్వరితగతిన అత్యంత గొప్ప బాధ్యతలు ఇచ్చి వాళ్ళను మంచిగా గుర్తించే ఒక గొప్ప పరిపాలన దక్షుడు కేసీఆర్ గారు. అందుకొరకు మంచిగా పనిచేసే అధికారులను ఎప్పుడు కూడా గుండెలో పెట్టుకుంటామని మళ్ళీ ఒకసారి చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ అక్రమ కేసులు అనేవి ఎక్కువ కాలం నిలవయి, ఆధారాలు సాక్ష్యాలు లేకుండా ఈ ఫైల్ చేసేటువంటి కేసుల మీద మేము ఖచ్చితంగా ఉన్నత న్యాయస్థానాలకు పోయి అయినా సరే ఫైట్ చేసే రైట్స్ మాకున్నాయి. ఖచ్చితంగా ఈ విషయంలో సో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము, న్యాయం గెలిచే వరకు కూడా మా పోరాటం ఆగదని కూడా తన ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.